చెంప పగలగొడతా. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే బాగున్నా. మీరు ఎట్లున్నారు అనేది కామెంట్ చేయండి. చాలా రోజులకైతే ఇక మొక్కజొన్న కంకులు అయితే తెచ్చారు మా వారు. ఇవి అయితే గారెల కోసం తెచ్చారు, కానీ అన్ని లేత ఉన్నాయి. కాల్చుకొని తింటే అసలు చిన్న సెగ మీద మస్తు టేస్ట్ ఉంటది. చిన్నప్పుడు అయితే బొగ్గుల మీద కాల్చి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కూడా బయటకు వస్తే బొగ్గుల మీద కాల్చి ఇస్తారు. కానీ ఒక కార్న్ 20 రూపీస్ అట్లుంటది. బాగుంటది, అసలు మస్తు ఉంటది బొగ్గల మీద కాల్స్తే ఆ ఫ్లేవర్. ఇంకా రేపైతే ఫ్రెండ్షిప్ డే అని మొత్తం అయితే ఫ్రెండ్షిప్ డాన్స్, ఫ్రెండ్షిప్ రింగ్స్ అవి తెచ్చారు. ఇక పంచుతా ఉన్నారు. ఇది ఒక పెద్ద గోల్ అండి. నాకైతే తెలిసినంత వరకు ఇక ఈ మావోడు ఇట్లా చేస్తాడు కదా, చేసి చేసి చిన్నోడు గొడవలు ఇస్తాడు. కొట్టుకునే దాకా వస్తుంది. ఇద్దరు కొట్టుకుంటారు, మస్తు కొట్టుకుంటారు అంటే మస్తు కొట్టుకుంటారు. అది ఇది సర్ది చెప్పి అవి పంచి ఇచ్చినాక చెరొక కంకిస్తే కాల్చి తింటున్నారు. వద్దంటున్నారు, అది కౌంట్ చేసుకుంటా. ఫస్ట్ తినండి అని అంటే ఇక తిన్నారు. చిన్నోడికి చిన్నది, పెద్దోడికి పెద్దది అని ఇస్తే ఈ వీడియో ఈ సంతోషంలో ఉన్నాడుగా, ఏం మాట్లాడట్లేదు. లేకుంటే అన్నయ్యకి పెద్దది ఇచ్చినావు, నాకు చిన్నదే ఇచ్చినావు అని పెద్ద గొడవ అవుతుంది ఇక్కడ. అంతే ఉంటారండి పిల్లలంటే. మా ఇంట్లో అయితే ఖచ్చితంగా ఇట్లనే చేస్తారు. ఇంకా ఏ విషయానికి వచ్చినా మా నిషాలు అయితే అస్సలు కూడా అప్పుడే గొడవ స్టార్ట్ అయింది చూడండి. మా ఓడి ఫేస్ లో కొంచెం కోపం చూస్తున్నారుగా, కనిపిస్తుందిగా సీరియస్నెస్. అట్లుంటది వీడితోటి. ఇంకా వాళ్ళ డాడీ అయితే పక్కనే కూర్చొని ఏదో వర్క్ చేస్తున్నాడు. ఆయన వీడియోని అయితే తీయట్లేదు. ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యి వచ్చారు. చదువు చదువు అని చెప్తుంటే అస్సలు చదవట్లే, మస్తు చికా పెడుతుందో. అందుకే చెంప పగల కొడతా నిషాల్ అని అన్నది. ఇంకా అలిగి తలకాయ అయితే కిందికేసింది. కానీ అంత షోయింగ్, కొద్దిసేపు వీడియో తీస్తున్నా అని యాక్టింగ్ చేస్తాడు. వీడియో వచ్చేసి ఇక బుక్కులు అయితే ఇంటి నిండి ఇస్తారండి. చదివే తక్కువ, బుక్స్ తీసి ఇంటి నిండి వేయడం ఎక్కువ. అసలు రోజు ఇదే పని. ఇంకా వాళ్ళ బుక్స్ వాళ్ళు చదువుతున్నారు కాబట్టి ఇప్పుడు కొంచెం తక్కువైంది పని. లేకుంటే నా దూల తీరేది. బుక్స్ తో పిల్లలు స్టార్ వీడియోస్ ఎడిటింగ్ అంతా నా ప్రాణానికి అయితే పెద్ద పని అయిపోయింది అనుకో. అసలు ఎంత పని అంటే అంత పని ఉంటది. వీడియో తీయడం అంటే ఒక లెక్క, దాన్ని ఎడిటింగ్ చేసి మంచి వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో పెట్టడం కూడా ఒక లెక్కే కదా. అది అందరికీ అర్థం కాదులేండి. వీడియో తీసిన వాళ్ళకే అర్థమవుతది. వేరే వాళ్ళకి ఎంత చెప్పినా వేస్ట్ అనమాట. ఇక్కడ మా పెద్దోడైతే ఫైల్‌లో అన్ని పేపర్స్ అన్నీ పెట్టుకుంటున్నాడు. అయితే వీళ్ళతో అరిసి, అరిసి నాకైతే హెడేక్ అయితే మస్తొస్తుంది. సరే సాటర్‌డే ఆయిల్ పెట్టుకోవద్దంటారు. ఎందుకు పెట్టుకోవద్దంటారో కామెంట్ చేయండి. నాకైతే సరిగ్గా తెలీదు. నేనైతే ఎప్పుడు గుర్తొస్తే అప్పుడే పెడతాను. నాకు ఈ మా వీక్స్ అన్నీ పట్టించుకొని ఈడే పెట్టకూడదు, ఆడే పెట్టకూడదు అని ఏం లేదు. పెడతానే ఉంటా. నాకెప్పుడు గుర్తొస్తే అప్పుడు పెడతా. ఇంకా ఇక్కడికైతే మంచిగా హెయిర్‌కి అయితే ఆయిల్ పెట్టేసుకుంటున్నా. బాగా హెడేక్ వస్తుంది తట్టుకోలేనంత. కొంచెం ఆయిల్ పెట్టుకొని గట్టిగా ముడేసుకుంటే ఎంత ఫ్రీగుంటదో అంత ఫ్రీగుంటది. మీకు అట్లాగే ఉంటదా? కామెంట్ చేయండి. ఇంకా వంట చేశాను, ఆల్రెడీ అయిపోయింది. ఈరోజైతే క్లీనింగ్ సెక్షన్ అయితే చూపిస్తాను. ఏం క్లీన్ చేస్తున్నా, ఏంటి, గిన్నెల కానించి బట్టల కానించి అన్నీ చూపిస్తా. పిల్లలొచ్చిన దగ్గర నుంచి నా రొటీన్ అయితే ఇలా స్టార్ట్ అయితది. రోజు ఏదో ఒక స్నాక్స్ చేయాల్సిందే. వీడియో కోసం అని కాదు, రోజైతే పిల్లలకి ఏదో ఒక స్నాక్స్ పెడతాం కదా, అదే వీడియో తీసి పెడతా. స్పెషల్‌గా వీడియోలో ఇది పెట్టాలి, అది పెట్టాలి అనేది అయితే నేను ఏది చేయను. నేను నా ఇంట్లో ఎలా ఏ విధంగా చేస్తానో అదే విధంగా ఇక్కడైతే వీడియోస్ తీసి పెడతాను. ఇంకా ఇక్కడొచ్చేసి నా కిచెన్ అంతా క్లీనింగ్ అయితే చేసేసుకుంటున్నా. గిన్నెలు తోమేసి, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ గిన్నెలన్నీ సర్దుకొని ఇంకా పనులైతే ఫుల్‌గా ఉంటాయి గదా, అవన్నీ క్లీనింగ్ ప్రాసెస్ చేసుకొని నేను రేపు మళ్ళీ మార్నింగ్ సూర్యాపేటకెళ్ళాలి, పామ్ ఆయిల్ తోట దగ్గరికి. ఇంకా మా పామ్ ఆయిల్ పరిస్థితి ఎలా ఉందో గూడా మీకు క్లియర్‌గా చెప్తుంటాను గాబటికి, ఇగ కొన్ని కొన్ని వీడియోస్ పామ్ ఆయిల్ గురించి గూడా వీడియోస్ పెడుతున్నా గాబటికి, ముందు రోజైతే నేను ఇలా క్లీనింగ్ చేసుకొనే వెళ్తాను. మా పిల్లలిద్దరికీ మార్నింగ్ లేచి వంట చేసి ఇంకా మేమైతే వెళ్తాము, నేను మా హస్బెండు. మళ్ళీ వాళ్ళిద్దరికీ ఏ ప్రాబ్లమ్ లేకుండా అన్నీ వండి కిందకని పెడితే వాళ్ళే తీసేసుకొని పెట్టుకొని తింటారనమాట. మార్నింగ్ అయితే సండే రోజు ఏ టిఫిన్ చేయను. వాళ్ళ కోసం చికెన్ కర్రీ చేసేసి పోతా. సండే అంటే పిల్లలకి చికెన్ అంటే ఇష్టం గదా, చికెన్ కర్రీ చేసి అయితే నేను వెళ్ళిపోతా. ఇంకా అవే లంచ్ బాక్స్‌లు వంట చేసినవి అన్నీ అయితే ఇంకా ఇప్పుడు క్లీనింగ్ చేస్తన్నా. క్లీన్ చేశాక అసలు నా కిచెన్ ఎలా ఉందో గూడా చూపిస్తా. క్లీనింగ్ చేసుకున్నాక కూడా గిన్నెలైతే ఎప్పటికి ఎన్ని గిన్నెలు పడతాయో కూడా తెలీదు, అట్లుంటది.
గిన్నెలు ఎంత పనైనా చేస్తా గానీ నాకు గిన్నెలు రుద్దాలి అంటే ఏడుపొచ్చిద్ది. అప్పుడప్పుడు అనిపిచ్చిద్ది వంట గిన్నెలు తోమడానికి మనిషిని పెట్టుకుందామా అనిపిస్తది. కానీ ఆ మనిషిని మెయింటైన్ చేయడం కంటే ఈ గిన్నెలు రుద్దుకోవడం బెటర్ అనేసి గిన్నెలైతే రుద్దుకుంటున్నా. అట్లుంటది. ఇంకా కొన్ని కొన్నయితే ఎప్పటికప్పుడు రుద్దేస్తా. అయినా గూడా ఇలా అయితేనే ఉంటాయి. ఎక్కడి నుంచొస్తాయో ఏమో గిన్నెలైతే ఎక్కడి నుంచి తీసినా అక్కడి నుంచొస్తాయి. ఇంకా ఈరోజైతే నా ఈవినింగ్ రొటీన్ అయితే ఇలా జరుగుతుంది. ఇంకా ఇంట్లో ఉంటే వేరేలాగుంటది. ఇంకా మొత్తం అయితే క్లీనింగ్ ప్రాసెస్ అయితే అయిపోయింది. ఈ వీడియో ఎలా అనిపిచ్చింది ఏంటి గూడా కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకా బట్టలైతే మడత పెట్టాలి. బట్టలు మడత పెట్టాక ఇంకా ఫ్రెష్ అప్ అయ్యొచ్చి బట్టలైతే మడత పెడుతున్నా. ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే మంచిగా ఎండ కొట్టింది. బట్టలు కూడా మంచిగా ఎండిపోయాయి. అందుకే ఈరోజు మంచిగా అయితే మడత పెడుతున్నా. రోజైతే సరిగ్గా ఎండట్లేదు కదా! ఫ్యాన్ గాలికి ఎయ్యాల్సొస్తుంది. మార్నింగ్ మడత పెట్టాల్సొస్తుంది. ఈరోజు మాత్రం ఈవినింగే మడత పెట్టా. ఈ వీడియో ఎలా అనిపిచ్చింది ఏంటి కూడా కామెంట్ చేసి చెప్పండి. మా పెద్దోడైతే వీడియో తీస్తాడు. ఒకటే ఊపుకుంటా వీడియో తీస్తాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళొక ముచ్చటతో మళ్ళీ ఒక మంచి వీడియోతో మరి ఫామ్ ఆయిల్ వీడియో పెట్టమంటారా? వద్దామంటారా? కామెంట్ చేసి చెప్పండి. ఓకే అండి. బాయ్ బాయ్. మళ్ళొక ముచ్చటతో మళ్ళీ